ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు ఎత్తులు వేస్తోంది కాంగ్రెస్. 12 మున్సిపాలిటీల్లో ఇప్పటికే 7 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడగా మిగిలిన 5 స్థానాలపైన పట్టుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. హంగొచ్చిన మహబూబాబాద్, కేసముద్రం, వర్ధన్నపేటలో కాంగ్రెస్ ఖాతాలోకి చేరిపోతూ ఉండగా తొర్రూరు, జనగామలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ 2 మున్సిపాలిటీలను ఎలాగైనా నిలబెట్టుకునేందుకు హస్తం పార్టీ వ్యూహాలు వేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పురపీఠాల కోసం ప్రధాన పార్టీల స్ట్రాటజీలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం కోసం పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టింది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 7 స్థానాల్లో పూర్తి మెజార్టీ సాధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో బరిపేడ, డోర్నకల్, స్టేషన్ గన్పూర్, భూపాల్పల్లి, నర్సంపేట, పరకాల ఈ 7 మున్సిపాలిటీలు కూడా చైర్మన్, వైస్ చైర్మన్ మొత్తం కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం కోసం కావాల్సినటువంటి పూర్తి మెజార్టీ వచ్చింది. రేపు జరుగుతున్నటువంటి ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఈ 7 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లబోతున్నాయి. మహబూబాబాద్ లో మొత్తం 36 స్థానాలకు గాను 19 మ్యాజిక్ ఫిగర్ రావాలి. ఇక్కడ కాంగ్రెస్ 13 స్థానాలు గెలవగా మ్యాజిక్ ఫిగర్ కి చాలా దూరంగా ఉంది. దాంతో తమతో కలిసి పనిచేసినటువంటి సిపిఎంతో కలిసి పోటీ చేశారు. వాళ్ళకున్న 3 స్థానాలతో 16 వాళ్ళ సంఖ్య 16కు చేరింది. ఆ తర్వాత 4 స్వతంత్ర అభ్యర్థుల్లో 4 కూడా కాంగ్రెస్ కండువాలు కప్పడం వల్ల మొత్తం వాళ్ళకి రావాల్సినటువంటి మెజార్టీ 19 మ్యాజిక్ ఫిగర్ ఏదైతుందో మహబూబాబాద్ లో దాన్ని చేరుకోవడం జరిగింది. దాంతో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ తో పాటుగా వైస్ చైర్మన్ కాంగ్రెస్ చేతికి రాబోతుంది. ఇందులో దీనికోసం అవసరమైతే ఎవరైతే స్వతంత్ర అభ్యర్థులున్నారో వాళ్ళకే చైర్మన్ పదవి ఇవ్వడం కోసం ఆఫర్ చేసిన నేపథ్యంలో 4 స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ జెండా కండువా కప్పుకున్నారు. దాంతో మహబూబాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి చేరిపోయింది. ఇక కే సముద్రంలో ఎక్సాఫీషియోలను వినియోగించుకొని కే సముద్రం చేజారకుండా అక్కడ ఉన్నటువంటి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి చక్రం తిప్పారు. దాంతో కే సముద్రం కొంత ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితిలోనే ఉంది. అక్కడ 16 వార్డులకు గాను 8 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్ గెలుచుకోవడం వల్ల బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితిలో ఇక్కడ చేజారకుండా చూడాలి, బీఆర్ఎస్ జెండా పాతాలని బీఆర్ఎస్ భావించింది. బీఆర్ఎస్ జెండా పాతడం కోసం ఎక్సాఫీషియోను వినియోగించుకోవాలనుకుంది. వద్దిరాజు రవిచంద్రని అక్కడ నుంచి ఎక్సాఫీషియో ఓటు వేయడం వల్ల కాంగ్రెస్ దెబ్బ కొట్టవచ్చని భావించారు. కానీ అదే ఎక్సాఫీషియోలను ఉపయోగించుకొని వాళ్ళకున్నటువంటి ఎక్సాఫీషియో ఓట్ల ద్వారా కే సముద్రం దాన్ని కూడా చేజిక్కించుకోవడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక వర్ధన్నపేటలో నిజానికి కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కి 1 సీట్ ఎక్కువ వచ్చింది. కానీ 12 వార్డులు ఉన్నటువంటి వర్ధన్నపేటలో 6 బీఆర్ఎస్ స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. ఇండిపెండెంట్ 1 స్థానం గెలుపొందింది. ఇక్కడ వెంటనే అలర్ట్ అయినటువంటి కాంగ్రెస్ పెద్దలు అక్కడ ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థి ఎవరైతే గెలుపొందారో వాళ్ళని కాంగ్రెస్ శిబిరంలోకి చేర్చుకోవడం వల్ల ఇక్కడ బలం సమంగా మారిపోయింది. దాంతోపాటు వాళ్ళకు కలిసి వచ్చేటువంటి ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకొని వర్ధన్నపేట వాళ్ళు కాంగ్రెస్ ఖాతాలోకి రావడం కోసం కావాల్సినటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపొందింది. 9 స్థానాలతో క్లీన్ మెజార్టీ వచ్చిందని భావించారు. కానీ కాంగ్రెస్ ఎత్తుగడలో ఇప్పుడు బీఆర్ఎస్ అక్కడ కొంత వికలమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మాజీ మంత్రి దయాకర్ రావుకు ఎట్టి పరిస్థితుల్లో తొర్రూరు మున్సిపాలిటీ చేజిక్కకుండా వాళ్ళ హస్తగతం కాకుండా కాంగ్రెస్ అడ్డుపడే ప్రయత్నం చేసింది. దానికి అనుగుణంగానే వ్యూహాలు రచించింది. నిజానికి తొర్రూరు మున్సిపాలిటీలో 16 వార్డులకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 9 స్థానాలు గెలుపొందింది. కాంగ్రెస్ కి 7 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ ఖాతాలోకి పోయిందని అందరూ భావించారు. కానీ ఇక్కడ వ్యూహాత్మకంగా వివరించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ నుంచి ఎక్సాఫీషియో ఓట్ల ద్వారా తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ చేజిక్కించుకోవడం కోసం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంది. జనగామ ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ రాలేకపోతుంది. 2 పార్టీలకు హోరావోరిగా జనగామ పీఠాన్ని దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ చాలా కీలకంగా మారిపోయారు ఇక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు. ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం 2 పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అలాగే ఎక్సాఫీషియో ఓట్ల ద్వారా పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించాలని 2 పార్టీలు కూడా ప్రయత్నం జరిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తంగా తొర్రూరు, జనగామలో ఉత్కంఠ కొనసాగుతుంది. మిగిలినటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఖాతాలోకి పోతుంది. 10 మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వస్తున్నాయి. 7 మున్సిపాలిటీలు నేరుగా కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తే ఇక మిగిలినటువంటి కే సముద్రం, వర్ధన్నపేట, మహబూబాబాద్ లో అక్కడ ఉన్నటువంటి ఎక్స్ అఫీషియల్తో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులను తమకు వైపు తిప్పుకోవడం వల్ల ఈ 3 స్థానాలు కాంగ్రెస్ చేజెక్కించుకుంటుంది. ఇక మిగిలినటువంటి రేపు
చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతాయా, జనగామలో వాయిదా పడుతుందా అనేది రేపు మధ్యాహ్నం తర్వాత క్లారిటీ రాబోతుంది. కెమెరాన్ వాజిద్ తరుణ్ కుమార్, NTV వరంగల్.